Hey, good morning. It's a morning for us. With the Lord, it's a morning always. అది చెక్ మనకి ఎల్లప్పుడూ కూడా శుభోదయంగానే మనం పరిగణించుకోవచ్చు. We are children of the day. మనము పగలు వారమై ఉన్నాము. So are you all fresh also? Coming to church, are you all fresh, active? మందిరానికి రావటం ద్వారా అందరూ తాజాగా చురుకుదనంగా ఉన్నారా? It's a sin to sleep in church. సంఘంలో నిద్రపోవటం అనేది అది పాపమై ఉన్నది. Okay, so we'll turn to Proverbs chapter 3 verse 21. సామెతలు 3:21. Proverbs సామెతలు 3:21. It says here, Proverbs 3 verse 21, it says, "My son, let not them depart from thine eyes, keep sound wisdom and discretion." So it's saying you must have good wisdom and discretion also. ఇక్కడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను కూడా కలిగి ఉండాలి అన్నట్లుగా రాసి ఉన్నది. And we'll learn about this word discretion also today. ఈ యొక్క వివేచన అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. And turn to Isaiah chapter 28 verse 26. యెషయా గ్రంథము 28:26. Isaiah 28 and 26. యెషయా గ్రంథం 28:26. Isaiah 28:26 it says, "For his God doth instruct him to discretion and doth teach him." So it says God will tell you about discretion. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వచనం ప్రకారం అయితే దేవుడే వాళ్ళకి వివేచన నేర్పిస్తాడు అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. So today we'll learn about the wisdom of discretion. ఈ యొక్క వివేచన కలిగినటువంటి జ్ఞానమును గురించి ఈరోజు నేర్చుకుందాం. And God is the one who will teach us discretion as we grow in maturity with him. దేవునితో కలిసి మనం నడుస్తూ ఉండగా పరిపక్వ దశలో వివేచన అనే దాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. So Isaiah 28:26 is saying your God will teach you. నీ దేవుడే నీకు నేర్పించును అని ఇక్కడ యెషయా గ్రంథం 28:26లో రాస్తుంది. So what is this discretion? ఈ యొక్క వివేచన లేకపోతే విచక్షణ అంటే దీని అర్థం ఏంటి? So discretion is the way of answering or behaving by keeping certain things confidential to yourself and not disclosing everything to others. వివేచన కలిగి ఉండటం అంటే ఏంటంటే కొందరికి మనం కొన్ని రకాలైనటువంటి సమాధానం చెప్పేటప్పుడు ఉన్నదే అంతా చెప్పేసేయటం కాకుండా ఏ విషయాన్ని దాచిపెట్టాలో ఆ విషయాన్ని దాచిపెట్టి ఎంతవరకు ఏది మాట్లాడాలో విచక్షణ జ్ఞానం కలిగి చెప్పటమే ఆ వివేచన. So people are asking you some confidential matters, but you don't want to give them that answer. కొన్ని రకాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. అవి ప్రత్యేకమైన నీ వ్యక్తిగతమైన విషయాలు అవచ్చు, లేకపోతే వేరే నీ వరకు తెలియవలసినవి. వాటిని గురించి నువ్వు చెప్పవలసినటువంటి అన్ని విషయాలు చెప్పాల్సిన పని లేదు. నీకు తెలిసిన జ్ఞానమై ఉండాలి అక్కడ. So you don't want to offend them also by not answering. సమాధానం చెప్పకుండా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా నువ్వు కోరుకోవట్లేదు ఆ సమయంలో. And you don't want to tell your confidential things to others also because they may misuse that thing. అయితే నీకు సంబంధించినటువంటి నీ గోప్యమైనటువంటి సమాచారం ఏమైతే ఉంటుందో ఆ సమాచారాన్ని నువ్వు వాళ్ళకి చెప్పాలని నీకు అనుకోవట్లే. ఎందుకంటే నువ్వు చెప్పడం ద్వారా దాన్ని మళ్ళీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి. So you use discretion in answering and behaving with them. అలాంటి సందర్భంలో వాళ్ళకి నువ్వు సమాధానం ఇచ్చే విషయంలో విచక్షణ కలిగి వారితో నువ్వు వారికి సమాధానం ఇవ్వాల్సిన వాడవై ఉన్నావు. So here for example a person asks you what is your salary. ఎవరైనా ఉదాహరణకి నీ జీతం ఎంత అని అడిగారు అనుకోండి, and so you have to answer that. ఆ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. If you don't answer, that person will think you are trying to avoid him. నువ్వు సమాధానం చెప్పకపోతే ఆ వ్యక్తి నువ్వు అతన్ని వద్దనుకుంటున్నా, చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నావని వాడు అనుకుంటాడు. And also if you say it's none of your business, that is rude also. లేకపోతే ఇది నీకు సంబంధించిన ప్రశ్న నువ్వు అడగాల్సిన పని లేదు, నేను చెప్పకూడదు అంటే కూడా అది కఠినంగా ఉంటుంది. So you don't want to be rude also and you don't want to be silent also. You need to know how to answer this confidential matter discreetly.
ఇలాంటి సందర్భంలో నువ్వు వాళ్ళని తృణీకరించాలి, కఠినంగా ఉండాలి వారి పట్ల అనేది కాదు. అదే సమయంలో వారికి సమాధానం చెప్పకుండా నువ్వు మౌనంగా ఉండాలని కాదు, కానీ ఏ రకమైనటువంటి విధానంలో వాళ్ళకి సమాధానం చెప్పాలో నువ్వు విచక్షణ కలిగి ఉండాలి. So the wise believer will say that God gives me enough to run my house. అప్పుడు జ్ఞానం కలిగిన విశ్వాసం అయితే ఏం చెప్తాడంటే, నా ఇంటిని నడిపించుకోవడానికి, నా అవసరాలు తీర్చుకోవడానికి సరిపోయినంత దేవుడు ఇస్తున్నాడు అని చెప్తాడు. And so by that answer you are not avoiding the question, also you are answering, but he gets the point that you don't want to disclose it. అక్కడ నువ్వు ఆ సమాధానం చెప్పడం ద్వారా అవతల వ్యక్తి అర్థం చేసుకుంటాడు నువ్వు వాస్తవానికి ఆ మాట చెప్పడానికి ఇష్టపడలేదని. అదే సమయంలో నువ్వు కూడా చెప్పకుండానే చెప్పినట్లుగా అక్కడ అర్థం వచ్చేటట్లుగా ఉంటుంది. If you tell the correct salary, that person may be jealous of you. ఒకవేళ నువ్వు నిజంగా నీకు వచ్చే జీతం ఎంత అని చెప్పేస్తే ఆ విషయంలో అతడు అసూయ పడవచ్చు. That person may come for loans for you. లేదా ఆ వ్యక్తి నీ దగ్గరికి డబ్బులు అడగటం కోసం వస్తూ ఉండొచ్చు. Or that person may try to do some harm to extort things from you. లేకపోతే ఇంకేదన్నా నీకు నష్టాన్ని కూడా తలపెడుతూ ఉండొచ్చు. And so you are a person who is using discretion, and God is a God who will teach you discretion, he says. కాబట్టి నువ్వు ఈ యొక్క వివేచన అనేటువంటి దాన్ని కలిగి ఉండాలని కోరుకుంటే ఆయన నీకు దేవుడు కూడా నేర్పిస్తూ ఉంటాడు. So a wise believer will know how to answer discreetly without offending other person, and by keeping things confidential which are necessary to be kept confidential. కాబట్టి ఈ యొక్క నిజమైన లెస్సైన జ్ఞానం కలిగిన విశ్వాసం ఏం చేస్తాడంటే, ఏ విషయాన్ని అయితే బయలుపరచాలో ఆ విషయాన్ని బయలుపరిచి, ఏ విషయాన్ని గోప్యంగా ఉంచాలో రహస్యంగా ఉంచాలో ఆ విషయాన్ని రహస్యంగా ఉండటం అనే విచక్షణతో ఉంటాడు. Another example, maybe you are going for a picnic. ఇంకొక విషయం చెప్పాలంటే, నువ్వు ఒక పిక్నిక్ వెళ్తున్నావు అనుకుందాం. And then somebody tells you, what are you doing today? ఎవరన్నా నేను అడుగుతారు ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని. And sometimes if you tell, I'm going for a picnic, ఆ రోజు నువ్వు ఈరోజు నేను పిక్నిక్ వెళ్తున్నానని చెప్పావు. And then they'll say, oh, you're a missionary, you're going for picnics, huh? That is not good. అప్పుడు ఏమంటారంటే, నువ్వు సేవకుడు అయ్యి ఉండి నువ్వు పిక్నిక్కి వెళ్తున్నావా, అది సరైనది కాదే అని కొంతమంది చెప్తారు. Or if you tell them the truth, they will feel bad, you're not inviting them. లేకపోతే నిజం చెప్పడం ద్వారా నువ్వు నన్ను పిలవకుండా వెళ్తున్నావా అని కూడా అలా కూడా చెడుగా ఫీల్ అవ్వచ్చు. And so you can say, if they ask you how you're spending your time, you can say, I just have some personal work today. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, ఈరోజు నీ పని ఏంటంటే, ఈరోజు నాకు నా వ్యక్తిగతమైన కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పాలి. I have to visit one friend of mine. లేకపోతే నా యొక్క ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను కూడా నేను దర్శించవలసి ఉంది. So even if they come to your house and say, I did not find you, you can say something like that. ఇంటికి వచ్చి కూడా ఇదిగో నువ్వు ఇక్కడ లేవు అన్నా కూడా ఆ విషయంలో కూడా ఆ విధంగా నువ్వు చెప్పవచ్చు. And that way you don't offend them also, because you did not invite them for the picnic, or and they are not jealous of you or something like that. నువ్వు వాళ్ళని ఆహ్వానించలేదన్న ఉద్దేశంతో వాళ్ళు నిన్ను బాధపడతారనో లేకపోతే నువ్వు నీ పట్ల అసూయపడతారో అనుకున్న సమయంలో నువ్వు జ్ఞానంతో విచక్షణతో ఆ విధంగా ఉండవచ్చు. And so many situations will come in your life where people will try to probe into your confidential matters, and you must know how to use wisdom in a discreet manner. ఇలాగా అనేకమైనటువంటి నీ వ్యక్తిగతమైన నీకు సంబంధించిన విషయాల్లో అనేకులు తొంగి చూడాలని, నీ విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో నువ్వు ఎలా స్పందించాలని ఈ విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి. So a wise believer knows how to use the words to the right people, and what words they need to avoid, they also know that. కాబట్టి లెస్సైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకుండా సమాధానం చెప్పాలి అనేది కూడా తెలుసుకుంటాడు. And Bible says God will teach you discretion. That means discretion is part of the character of God. ఇక్కడ దేవుడు నీకు ఆ విచక్షణ నేర్పిస్తాడు అని చెప్పాడు. అంటే విచక్షణ అనేది కూడా దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణమై ఉన్నది. And we'll look at 1 Samuel chapter 16. మొదటి సమూయేలు 16వ అధ్యాయం చూద్దాం. 1 Samuel chapter 16. Here God also uses discretion. మొదటి సమూయేలు 16. First Samuel 16 verse 1 onwards, it says, And the Lord said unto Samuel, How long wilt thou mourn for Saul, seeing I have rejected him from reigning over Israel? Fill thine horn with oil and go. I will send thee to Jesse the Bethlehemite, for I have provided me a king among his sons. So God is telling Samuel, go and anoint David now, one of the sons of Jesse. ఇక్కడ దేవుడు సమూయేలుతో ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు యెష్షయి కుమారులలో ఒక కుమారుడైన దావీదు దగ్గరికి వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్తున్నాడు. And verse 2, And Samuel said, How can I go? If Saul hear it, he will kill me.
అప్పుడు రెండవ వచనంలో సమూయేలు అంటున్నాడు ఏ విధంగా వెళ్ళగలను అని. And the Lord said, take an heifer with thee and say, I am come to sacrifice to the Lord. And call Jesse to the sacrifice, and I will shew thee what thou shalt do, and thou shalt anoint unto me him whom I name unto thee. And Samuel did that which the Lord spake, and came to Bethlehem. So here Samuel is saying, if I go and anoint David, King Saul will be very upset, and he will come to know, or somebody will tell him. ఇక్కడ సమూయేలు అన్నాడు, మరి నువ్వు నన్ను ఈ విధంగా వెళ్ళమంటున్నావు కానీ సౌలుకు తెలుస్తుంది ఆ విషయం. ఈ విషయంలో సౌలు మళ్ళీ తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన అప్సెట్ అవుతాడు, బాధపడతాడు అని చెప్తున్నాడు. And so the Lord is telling, use your discretion here. ఇక్కడ దేవుడు ఏమంటే సమూయేలు ఇప్పుడు నీకున్న విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించు అని చెప్తున్నాడు. If people ask you what you are doing here, say, I'm come for sacrifice. ఇగో ఎవరైనా అడిగితే ఈ రోజు ఇక్కడ నేను ఈ పేరుని బలర్పించడానికి వచ్చానని చెప్పు అంటున్నాడు. Just take some animal with you and just say I'm come to, but actually he is going to anoint king. ఇగో పయ్యను కూడా తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి వెళ్ళు, కానీ వాస్తవానికి అయితే ఆ దావీదుని అభిషేకించడానికి వెళ్ళాలని చెప్తున్నాడు. Is God telling him how to lie? అంటే ఇక్కడ నువ్వు అబద్ధం చెప్పు అని దేవుడు నేర్పిస్తున్నాడా? God is not telling him to tell lies, but God is telling him to be wise and use discretion in answering the evil and negative people who want to do harm to you. అంటే ఇక్కడ దేవుడు ఈయనకి నువ్వు వెళ్ళి అబద్ధం చెప్పని చెప్పట్లేదు, కానీ నష్టపరిచే వ్యక్తులు, కీడుపరిచే వ్యక్తులు ఉన్న సమయంలో వెళ్ళి ఎలా జ్ఞానంగా సమాధానం చెప్పాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు. Because if Samuel tells the truth, then somebody will report to King Saul and Samuel's life will be in danger. ఎందుకంటే ఇప్పుడు సమూయేలు వచ్చిన విషయము నిజం చెప్తే ఏమైందంటే అక్కడ ఎవరో ఒకళ్ళు ఈ వార్తను తీసుకువెళ్ళి రాజుకు చెప్తారు, సౌలు ఈ విషయంలో తన సమూయేలుకి నష్టాన్ని కలిగిస్తాడు. So this virtue of discretion is used to discern the situation and the people around you. కాబట్టి ఈ యొక్క విచక్షణ జ్ఞానం అనేటువంటి ఎందుకు ఇవ్వబడిందంటే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ప్రజల విషయంలో నీవు పసిగట్టి ఆ పరిస్థితుల్లో ఎలా విచక్షణ ఉండాలో నేర్పించడం కోసం ఈ విధంగా చేస్తాడు. It is used to act cautiously so that you do not get yourself into trouble. నిన్ను నీవు సమస్యలో చిక్కుకోకుండా ఉండటం కోసము పరిస్థితుల్ని పసిగట్టి నువ్వు విచక్షణతో ఉపయోగించుకొని జీవించాలని తెలియజేస్తున్నాడు. To understand this word discretion, you can use two words, discernment and situation. ఇక్కడ ఈ యొక్క విచక్షణ ఉపయోగించుకోవడానికి పరిస్థితులని, వివేకంను రెండింటిని కూడా వాడుకోవాలి. So according to the situation you discern and use discretion. ఈ పరిస్థితులను బట్టి నీవు పరిస్థితిని చూసుకొని పరిస్థితులను బట్టి విచక్షణను ఉపయోగించాలి. So you must know whether the people are genuine and trustworthy, and then accordingly you must answer or act with them. ప్రజలు నిజాయితీగా ఉన్నారా నీ పట్ల, లేకపోతే వాళ్ళు వేరే ఆలోచనతో ఉన్నారా అనేది నువ్వు విచక్షణ కలిగి తద్వారా దానికి తగినట్టుగా నువ్వు సమాధానం చెప్పాల్సిన వారై ఉండాలి. I cannot hide certain things from certain people who are genuine. ఎవరైతే నిజాయితీ కలిగిన ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు దాచిపెట్టలేను. That is an unrighteous use of discretion. అలాంటి విషయంలో వాళ్ళ దగ్గర కూడా దాపరికం కలిగి ఉన్నామంటే అది అవినీతికరమైన విచక్షణ అయితే. For example, I cannot hide my salary from my wife, right? ఉదాహరణకి నాకు జీతం ఎంత ఉందో ఆ విషయాన్ని నా భార్య దగ్గర దాచిపెట్టకూడదు. Because we need to know how much income we need for the whole month. ఎందుకంటే జీవనోపాధి కోసం ఇల్లు మొత్తం నెల మొత్తం గడవడానికి ఎంత అనేది ఇంట్లో భార్యకి తెలియాలి. I cannot lie to her because we need to use the money as good stewards and manage the house. Otherwise she'll be in tension if I tell lies. ఎందుకంటే నేను జ్ఞానంతో జీతాన్ని ఉపయోగించాలి. నేను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పినట్లయితే ఇంట్లో భార్య ఆమె తన యొక్క సమస్యలో తనకుంటుంది. Maybe certain wives husbands will lie because they misuse the money. కొంతమంది మాత్రం భార్యల పట్ల అబద్ధాలు చెప్తారు, ఎందుకంటే డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు వేరే మిస్యూజ్ చేస్తూ వాటిని అనవసరమైనట్టు వాడుతున్నారు. Not lie, but they use discretion. అంటే వాళ్ళు అబద్ధం ఆడటం కాదు, కానీ వాళ్ళు అక్కడ జ్ఞానాన్ని విచక్షణను ఉపయోగిస్తున్నారేమో అని అనుకుంటున్నారు. Certain things you cannot hide from delegated authority. కొన్ని విషయాలు మాత్రం అధికారం దగ్గర మాత్రం మనం దాచిపెట్టకూడదు. For example, if you come late in the dorm at 11 o'clock and the leader asks you where were you, you cannot say I was doing some personal work. ఉదాహరణకి నువ్వు ఎప్పుడో రాత్రి 11ంటికి వచ్చావు అనుకోండి డామ్లో నాయకుడు అడుగుతాడు ఎక్కడున్నావు, ఆలస్యంగా వచ్చావంటే అక్కడ అబద్ధం ఆడకూడదు. So we cannot misuse this virtue. అక్కడ ఈ ఉన్న విచక్షణ జ్ఞానాన్ని మనం అనవసరమైన వాటికి ఉపయోగించుకోకూడదు. The leader will ask you what personal work you have at 11 o'clock in the night. There's a curfew in the dorm. అప్పుడు 11ంటి అప్పుడు నీకేం పని ఉంటుంది బయట, ఈ 11ంటికి రాకూడదు కదా డామ్
అబ్రహాంకి 11 తర్వాత రాకూడదు అని చెప్తాడు. So when we use discretion in the wrong way, in a cunning way, it can backfire on us and not be pleasing to God. ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని మన సొంత ప్రయోజనం కొరకు కుతంత్రంగా వాడుకున్నట్లయితే అది తిరిగి మరలా మనకే నష్టాన్ని కలిగించేదిగా ఉంటున్నది. So never use any virtue of God to cover up your sins. కాబట్టి నీ పాపమును కప్పిపుచ్చుకోవడం కోసం దేవుని యొక్క లక్షణాలను వాడుకోవద్దు. And so discretion is not given to us so that we can use it in a fleshly way and deceive people. ఈ యొక్క విచక్షణ జ్ఞానం అనేటువంటిది మనం శరీరాన్ని ఆస్పదం చేసుకొని శరీరకంగా వాడుకొని ప్రజలను మోసం చేయడానికి ఈ విచక్షణ జ్ఞానం ఇవ్వబడలేదు. We should not deceive people who are genuine, who care about us. ఎవరైతే మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారో నిజాయితీ కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గర మనం దాపరికం లేకుండా ఉండాలి. Abraham used discretion in a wrong way. అబ్రహాము తనకున్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని తప్పుడు విధానంలో వాడాడు. He told the person of the land that Sarah is my sister. ఆ దేశంలో సారా గురించి ఏమనంటే సారా నా యొక్క సహోదరి అని అబ్రహాం చెప్పాడు. He thought he was being wise, but he almost got his wife in trouble. అతనేమనుకున్నాడంటే నేను జ్ఞానంగా సమాధానం చెప్తున్నాను అనుకున్నాడు, కానీ వాస్తవానికి తన భార్యను సమస్యల్లోకి తీసుకువెళ్ళాడు. It was the truth, but he was not wise that time. అయితే అది నిజమైనప్పటికీ ఆ సందర్భంలో మాత్రం అక్కడ జ్ఞానం లేకుండానే అబ్రహాం ఉన్నాడు. That is the unrighteous use of discretion. విచక్షణ జ్ఞానాన్ని అక్కడ తప్పుదోవలో వాడుకున్నట్లుగా అర్థమవుతుంది. And Abraham would almost get into trouble if the Lord did not intervene. ఆ సందర్భంలో ఒకవేళ ప్రభువు గాని జోక్యం చేసుకోకపోతే అబ్రహాము పెద్ద సమస్యలో ఇరుక్కొని ఉండేవాడు. And so we must be people who know how to use discretion with the right people and with the right situation. కాబట్టి మనము ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని సరైన పద్ధతిలో సరైన సమయంలో వాడుకోవటం అనేది కూడా నేర్చుకోవాలి. And so God taught Samuel discretion in his answers because there was evil in his midst because of King Saul. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో సమూయేలుకి దేవుడు విచక్షణ నేర్పిస్తున్నాడు. ఎందుకనంటే తన చుట్టూ ఇప్పుడు కీడు అనేటువంటిది ఎదురు చూస్తూ ఉంది కాబట్టి. And even Rahab used discretion to hide the spies because they wanted to do evil for God's people. అలాగే రాహాబు కూడా ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టే విషయంలో విచక్షణ అనేది ఉపయోగించింది. ఎందుకనంటే అక్కడ వేగుల వారిని చంపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. If she had to tell the truth that the spies are hiding in my house, then she would not be saved. ఒకవేళ ఇదిగో ఈ వేగుల వారు నా ఇంట్లో దాగున్నారు అని అక్కడ సమాధానం చెప్పేసినట్లయితే తద్వారా తర్వాత తనకి రక్షణ ఉండేది కాదు. So Rahab was a woman of discretion. She knew how to answer. She knew how to behave. కాబట్టి ఈ యొక్క రాహాబు ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంది. Look at Proverbs chapter 11 verse 22. సామెతలు 11:22. Proverbs 11. సామెతలు 11:22. So God teaches us discretion so that we can protect ourselves from evil people and negative people and unnecessary disclosures of things. ఈ యొక్క విచక్షణ అనేది దేవుడు ఎందుకు నేర్పిస్తాడంటే సమస్యల నుంచి, ఈ అపాయం నుంచి, కీడు నుంచి, అనవసరమైన సమస్యల నుంచి కాపాడబడటం కోసం ఈ విచక్షణ జ్ఞానాన్ని దేవుడిస్తాడు. So either it is negative people or sometimes it is not necessary for people to know certain things about you. కొన్నిసార్లు మనకి కీడు కలిగించే ప్రజలు ఉంటారు, లేకపోతే కొన్ని విషయాలు మనం ఎదుటి వాళ్ళకి చెప్పవలసిన పని లేదు. So Proverbs 11:22 says, as a jewel of gold in a swine's snout, so is a fair woman which is without discretion. So here it says that a pig has a golden nose ring in his nose. ఇక్కడ ఏమనుందంటే పందుకి కూడా ఒక బంగారు కమ్మి ఉంటుంది అనే విషయం కూడా అర్థమవుతుంది. So it is useless for a pig to have a gold nose ring. ఆ బంగారపు కమ్మిని పంది ముక్కును పెడితే దానికి ఒక ప్రయోజనం అనేది ఏం ఉండదు అనేది తెలుసు. Pig is going to go in the dirt and the the nose ring is going to become dirty and brown in color. ఎందుకంటే పంది ఆ యొక్క మురికిలోకి వెళ్ళినప్పుడు ఆ బంగారపు రింగ్ కూడా అది తిరిగి మరలా మురికిగా అయిపోతుంది. So it's no use, people cannot see it as gold ring, they'll see it as a dirty ring. కాబట్టి ప్రజలు ఇది చూసి ఇది బంగారపు ఉంగరం అని చెప్పుకోవడానికి వీళ్ళు మురికి రింగ్ అని చెప్పుకుంటారు, ఉంగరం అని చెప్పుకుంటారు. So Bible is saying same way with a woman who seems so fair and outwardly looking good but does not have discretion. She is like a pig with a gold nose ring.
అలాగే ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే విచక్షణ, తెలుగు బైబిల్లో వివేకం అని ఉంది, ఇంగ్లీష్లో విచక్షణ లేని స్త్రీ ఉంటుందో ఆ స్త్రీ బయటికి ఎంత అందంగా కనపడినా లోపల విచక్షణ లేకపోతే ఈ బంగారు కమ్మి పంది ముక్కున్న దాంతో సమానము అని రాస్తుంది. So just like this gold ring will be coated with dirt, the fairness of the woman also is going to be coated with corruption if she does not have discretion. ఏ విధంగా అయితే ఈ యొక్క బంగారపు కమ్మి అనేటువంటి పంది ముక్కును, అలాగే సరైనటువంటి విచక్షణ లేకపోతే అదే విధంగా కూడా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. She does not know when to speak, whom to speak, how to speak. ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయాలు తనకు తెలియవు. She does not know how to behave wisely with different kinds of people. వివిధ రకాలైన ప్రజలతో ఏ విధంగా ప్రవర్తించాలో తనకు తెలియదు. Suppose a woman likes to wear jean pants. ఉదాహరణకి ఒక వ్యక్తి జీన్ ప్యాంట్ వేసుకోవడానికి ఒక స్త్రీ ఇష్టపడింది and అనుకో, maybe tight tops. లేదా బరువు బాగా బిగుతుగా ఉండే వస్త్రాలు పైన వేసుకున్నాను. And she's going to an orthodox family who does not like these things. ఆ వస్త్రాలంకరణ నచ్చనటువంటి కుటుంబం దగ్గరికి ఆ వేసుకొని వెళ్ళింది అనుకోండి, that family is not going to accept her when she's wearing this kind of clothing. ఆ రకమైన వస్త్రాలు వేసుకొని అలాంటి వేరే రకమైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె వచ్చే విధానం వాళ్ళు అక్కడ అంగీకరించరు. That clothing is suitable for the beach or maybe in some tourist place like Goa. ఒకవేళ అలాంటి వస్త్రాలు వేసుకోవాలంటే ఏ బీచ్ నోలో లేకపోతే ఏ యొక్క టూరిస్ట్ ప్లేస్ లోనో, గోవా లాంటి ప్లేస్ లోనో వేసుకోవచ్చు. Or it is suitable for college environment. లేదా కాలేజ్ పరిస్థితులను బట్టి వేసుకునే వస్త్రాలు ఉంటే అక్కడ వేరు. It's not suitable for that orthodox family. ఆ యొక్క ఎవరైతే సాంప్రదాయకమైనటువంటి కుటుంబాలు ఉంటారో ఆ పరిస్థితుల మధ్య అది సరిపోయింది కాదు. So this woman who's wearing wrong things in the wrong place, she is not using discretion and she's going to spoil her testimony. కాబట్టి తప్పుడు స్థలంలో తప్పుడు విధానంలో వస్త్రాలంకరణ వెళ్ళటం ద్వారా తన యొక్క సాక్ష్యం అనేటువంటి దాన్ని విచక్షణ లేకుండా చెడగొట్టుకునేటువంటిది అవుతుంది. And same way the church is a woman. అలాగే సంఘము కూడా స్త్రీతో పోల్చబడింది. We are the bride of Christ. We are the women. We must have discretion how to behave in the church, outside the church. మనం క్రీస్తుకి భార్య అయి ఉన్నాము, పెండ్లి కుమార్తె అయి ఉన్నాం కాబట్టి లోకములోను సంఘములోను కూడా ఏ విధంగా ప్రవర్తించాలో విచక్షణ తెలుసుకున్న వారమై ఉండాలి. We must not bring unrighteous offenses to people unnecessarily. అనవసరంగా అవినీతికరమైనటువంటి ఆటంకాలు మనం ప్రజల దగ్గరికి తీసుకురాకూడదు. And so we must know how to act and how to speak that will maintain our testimony in the church and outside. ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో అది మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుతుందా తెలుసుకున్న రోజున సంఘములోను సంఘం వెలుపల కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. Otherwise we may be like so fair in the church but we don't have a witness in people's heart. లేకపోతే మనం మందిరంలో మాత్రం చాలా బాగుంటాం కానీ ప్రజల హృదయాల్లో మన గురించి మంచి సాక్ష్యం కలిగి ఉండం. We will give fair speeches, wonderful statements, but people are going to say there is no fruit in you. గొప్ప అద్భుతమైన సూక్తులు మనం చెప్పవచ్చు కానీ ప్రజలు మనం చూసినప్పుడు ఫలము లేదు అని వాళ్ళు అనుకుంటారు. Hudson Taylor he went to China and he dressed up like a Chinese. హడ్సన్ టైలర్ గారు దేవుని సేవ చేయడానికి చైనా దేశానికి వెళ్ళి అక్కడ లాంటి వస్త్రధారణ ఆయన అలవాటు చేసుకున్నాడు. He could have said, I'm going to dress up like my Western outfit. I don't care what these Chinese. But he wanted to identify. He wanted them to accept the message. ఆయన అక్కడికి వెళ్ళి నేను ఈ చైనా వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నేను వెస్టర్న్ దేశంలాగా వచ్చాను కాబట్టి అలాగే ఉంటాను అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోకుండా ఈ ప్రజల్లాగా ఉండి వాళ్ళకి నేను సువార్త చెప్పాలి, వాళ్ళతో గుర్తింపబడాలి అనే ఆలోచనతో ఆ విధంగా చేశాడు. And when he did that, he got breakthroughs and many of the people accepted the message of Christ. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళలాగా వస్త్రధారణ నేర్చుకొని వాళ్ళ పద్ధతిలో ఉన్నాడో అప్పుడు అనేకులు ఆయన అంగీకరించి ఆయన చెప్పే సందేశాన్ని విని ఆయన ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు. And so we must know how to act in different situations and with different people. కాబట్టి మనము కూడా వివిధ పరిస్థితుల్లో వివిధ వ్యక్తులతో వివిధ రకాలైనటువంటి విధానాల్లో ఏ విధంగా ప్రవర్తించాలనే విచక్షణ తెలుసుకున్న వారమై ఉండాలి. There are certain people will not like certain things. We must know how to avoid it. కొన్ని రకాలైన విషయాలు కొందరు ప్రజలు ఇష్టపడరు, వాటిని ఏ విధంగా వాటిని వద్దనుకొని వదిలిపెట్టాలో తెలుసుకోవాలి. You may have good intentions but it is not well accepted by people. నీవు మంచి హృదయంతోనే దాన్ని చేయొచ్చు కానీ అది ప్రజల దగ్గర అది మాత్రం స్వాగతించబడదు. Even Jesus Christ, he knew how to use discretion. యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా విచక్షణ ఉపయోగించాలో తెలుసుకున్నవాడై ఉన్నాడు. He never told everyone I am God, I am God. నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ కూర్చోలేదు. Imagine as soon as he got baptized, I am God. నేను బాప్తిసం తీసుకోగానే నేను
దేవుణ్ణి అని చెప్పుకుంటూ ఉండలేదు. He would have been stoned by the Pharisees that time only, and he would not have 3.5 years of teaching ministry. ఒకవేళ అప్పుడే కానీ నేను దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉంటే పరిసయ్యులు రాళ్ళేసి కొట్టి చంపేసేవాళ్ళు. తర్వాత 3.5 సంవత్సరాల కాలం సేవ అనేది లేకుండా పోయేది. And also it would show that he is boasting. అలాగే ఆయన అతిశయపడుతున్నట్లు కూడా అక్కడ కనపడుతుంది ఒకవేళ అలా చెప్పుకుంటే. But he used discretion. He used his statements wisely. He said, me and my father are one. అయితే ఆయన ఏమన్నాడు? విచక్షణ జ్ఞానంతో చెప్పాడు, నేనును నా తండ్రియు ఒకటై ఉన్నామనే విషయాన్ని చెప్పారు. He didn't tell directly he is God. By the statements of discretion we can understand that he is God. ఆయన స్వయంగా నేనే దేవుణ్ణి అని చెప్పుకోలేదు, కానీ ఆయన చెప్పినటువంటి మాటల తీరును బట్టి నేను దేవుణ్ణి అని అర్థం వచ్చేటట్లుగా విచక్షణతో తెలియజేశాడు. And he used this discretion because he wants us to have faith in him. మనం ఆయనలో విశ్వాసం ఉంచాలనే ఉద్దేశంతో ఆ విచక్షణను దేవుడు అక్కడ ఉపయోగించాడు. And so our Lord also was very wise in using the words. కాబట్టి మన ప్రభువు కూడా పదాలు వాడే విషయంలో చాలా విచక్షణ కలిగి జ్ఞానం కలిగి ఉంటాడు. Even for the Herodians he said, give to Caesar what belongs to Caesar, give to God what belongs to God. అలాగే హేరోదు దగ్గర సమాధానం చెప్పేటప్పుడు కూడా ఏమన్నాడంటే, ఏదైతే సీజర్కి సంబంధించిందో కైసర్కి ఇచ్చేసేయండి, అలాగే దేవునికి సంబంధించింది ఏదో దేవునికి ఇచ్చేయండి అని చెప్పాడు. So he knew how to answer and he discerned the questions of people. కాబట్టి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది ఆయనకి తెలుసు. అలాగే ప్రజల్ని ఆయన బాగా పసిగట్టినటువంటి వాడై ఉన్నారు. So discretion is part of wisdom, and we need to know how to act and behave cautiously and wisely, so that we are people who are maintaining a great testimony and witness in the hearts of people. కాబట్టి ఈ యొక్క విచక్షణ అనేటువంటిది దేవుని యొక్క గొప్ప లక్షణమై ఉన్నది, దేవుని జ్ఞానంలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి మనము కూడా ఏ విధంగా ప్రజల మధ్య ప్రజలతో సందర్భాల్లో ఎలా స్పందించాలో అది ఎరిగినటువంటి వారమై ఉండాలి. But there will be people who will want to know each and every detail about your life. కానీ కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళు నీ జీవితంలో ఏ జరుగుతుందో ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. They will want to know each and every detail about your past. నీ గతంలో ఏం జరిగిందో ప్రతి సంఘటన తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. They will want to know about other church members from you. నీ నుండి వేరే సంఘ సభ్యుల పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. They will come to your house and they'll ask about this person, that person. వాళ్ళు నీ ఇంటికి వచ్చి ఇదిగో ఆ వ్యక్తి లాగా ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని అందరి గురించి అడుగుతూ ఉంటారు. The only reason they ask these things is to criticize your past to others and gossip about you. ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతారంటే వాళ్ళు నీ గురించి లేకపోతే ఇతరుల గురించి బాగా విమర్శించడానికి, లేకపోతే నీ పరిస్థితుల గురించి కించపరిచి మాట్లాడడం కోసం నిన్ను తృణీకరించే విధానంలో అడుగుతారు. And maybe they want to run down the church and saying this is a bad church. ఈ సంఘాన్ని గురించి దూషించడానికి, ఈ సంఘం సరిగా లేదని చెడు వార్తను ప్రచురించడానికి ఆ విధంగా చేస్తారు. And so we must be people who are using discretion when people visit us and people ask questions to us. కాబట్టి ప్రజలు మనల్ని దర్శించినప్పుడు, ప్రజలు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనం జ్ఞానం కలిగి విచక్షణతో సమాధానం చెప్పేవారమై ఉండాలి. They will ask how much is the church making every month. వాళ్ళు ఏమంటారంటే సంఘంలో ప్రతి నెల కూడా వస్తున్నటువంటిది ఏమాత్రం రాబడి ఉంటుంది అంటారు. Why the church is misusing the money for this and that. ఎందుకు సంఘస్థులు అనవసరమైన దానికి సంఘానికి అది ఖర్చు పెడుతున్నారు ఇది ఖర్చు పెడుతున్నారు అంటారు. And they will ask all unnecessary questions sometimes. కొన్నిసార్లు అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. And so the believer who has discretion, they will know how to answer wisely, so that they do not reveal everything to negative people who want to criticize them or the church. అయితే ఏ విశ్వాస అయితే విచక్షణ కలిగి ఉంటారో ఆ విశ్వాసి పరిస్థితులను అంచనా వేసి పరిస్థితులను ప్రజలను పసిగట్టి ఏది సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తారు, కానీ సంఘాన్ని కించపరిచే విధానంలో ఏది కూడా మాట్లాడరు. Even when you go for outreach, you will get people who ask all kinds of crazy questions, asking all kinds of details. నువ్వు పరిచర్య సువార్తకు వెళ్ళినప్పుడు కూడా అనవసరమైనటువంటి సమస్త విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ప్రజలు నిన్ను అడుగుతూ ఉంటారు. And we must use discretion in our answers. మనం ఇచ్చే సమాధానాల్లో మనం విచక్షణ అనే దాన్ని ఉపయోగించాలి. And sometimes the troubles come because we are not using discretion and we just disclose everything to everyone. కొన్నిసార్లు సమస్యలు ఎందుకు తెచ్చుకుంటామంటే విచక్షణ జ్ఞానం అనేది ఉపయోగించి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియకుండా ఉంటే అనేక రకాలైన సమస్యలు మనం కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. And they'll say, Pastor, he was asking me the questions, that's why I answered. పాస్టర్ గారండి ఆయన అన్ని ప్రశ్నలు అడిగాడండి అందుకే నేను ఆయనకు సమాధానం చెప్పానని అంటారు. No, you're not having the discretion. We are like a pig. We are so fair. We have been washed in the blood, but we are not using virtue of discretion. ఆ సందర్భంలో నువ్వు విచక్షణ లేని ఒక పంది ముక్కునున్న కమ్మె లాంటిది అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు రక్తంలో
కడగబడి శుద్ధీకరించబడి ఎంతో శుద్ధీకరించబడినప్పటికీ ఆ సందర్భంలో విచక్షణ లేనటువంటి వాడుగా ఉంటున్నావు. And so let us use this virtue of God to be discreet with negative people and not to disclose unnecessary things just any time. కాబట్టి మనకి కీడు కలిగించే ప్రజల విషయంలో మనం వాళ్ళని పసిగట్టి వాళ్ళ దగ్గర మనం అనవసరమైన విషయాలన్నీ చెప్పేయకుండా ఈ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమాధానం చెప్పేకునే వారంగా ఉందాము. So God taught Samuel discretion, and God will teach us also as we walk with him. He will give us discernment about situations and people. మనం దేవునితో కలిసి నడుస్తూ ఉండగా దేవుడు ఏ విధంగా అయితే సమూయేలుకి ఆ విచక్షణ జ్ఞానాన్ని నేర్పించాడో మనకు కూడా ఏ పరిస్థితిలో ఎలా స్పందించాలో ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు నేర్పిస్తాడు. And so if you have discretion, you are a wise woman and you are a wise believer. నీకు ఆ విచక్షణ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే నువ్వు సుందరమైన స్త్రీవిగా సుందరమైన విశ్వాసగా ఎన్నిక చేయబడతావు. And you will know how to answer and when to answer and when not to answer. ఎప్పుడు సమాధానం చెప్పాలి, ఎప్పుడు సమాధానం చెప్పకూడదు, ఎలా సమాధానం చెప్పాలనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నవాడివై ఉంటావు. And you will discern who are the people who are caring for you, who are genuine people and who are negative people. ఎవరు నీ పట్ల శ్రద్ధ తీసుకునేవారుగా ఉన్నారు, ఎవరు నీకు అనుకూలంగా ఉన్నారు, ఎవరు నీకు ప్రతికూలంగా అంటే వ్యతిరేకంగా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా నువ్వు పసిగట్టగలిగిన వ్యక్తివై ఉండాలి. So God says have wisdom and discretion. కాబట్టి ఇక విచక్షణను అలాగే జ్ఞానమును రెండింటిని కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. And you will be safeguarded. ఈ విధంగా ఉండటం ద్వారా నీవు సరైనటువంటి క్షేమాన్ని భద్రతను పొందుకుంటావు. Amen. ఆమేన్. Father, we thank you, Lord, that you're the one who gives us discretion. ప్రభువా, నువ్వు మాకు ఈ విచక్షణ జ్ఞానాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. Help us, O Lord God, to be wise in answering people and knowing the situations around us. దేవా, ఏ విధంగా సమాధానం చెప్పాలో, పరిస్థితులు ఏ విధంగా తెలుసుకొని అంచనా వేయాలో ఆ యొక్క విచక్షణ జ్ఞానం నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు. Help us to be people who are fair and also having discretion. తెలివి కలిగినటువంటి వారు గాను, జ్ఞానం కలిగిన వారు గాను, అలాగే ఈ యొక్క విచక్షణ జ్ఞానం కలిగిన వారిని గాను మేము ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.